ఎందుకు లేవమ్మా, ఒక నగుంది, చాలా ఓల్డ్ది కానీ స్పెషల్ డిజైన్, చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అసలు ఆ డిజైన్ ఇన్ని సంవత్సరాల నా బిజినెస్లో నేనెప్పుడూ చూడలేదమ్మా. వెరీ యూనిక్ డిజైన్. ఏంటి చేటు మాట చెప్తావా? ఆ నగేంటో చూపిస్తావా? అదెంత గొప్ప డిజైనో నేను చెప్తాను. రమేష్, చూపించు. అత్తయ్య గారు, ఇది చూసారా? అది 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 ఇది అదే దేవకి. కాలం కలిసొస్తే కావాల్సింది ఏదైనా మన దగ్గరికి చేరుతుంది అంటారు. మన విషయంలో అది నిజం అనిపిస్తుంది. అవును దేవకి, మా గాయత్రితో పాటు వెళ్ళిన నగ మళ్ళీ మన దగ్గరికి చేరిందంటే మనం ఎంత అదృష్టవంతులం. చిన్నప్పుడు గాయత్రితో పాటు మిస్ అయిన నగ ఈ సేట్ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఎవరైనా అమ్మారా దీన్ని? అమ్మితే ఆ అమ్మిన వాళ్ళెవరు? వాళ్ళకి నగ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాలన్నీ తెలుసుకుంటే నిజమైన గాయత్రి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అమ్మ, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ట్రెడిషనల్ అంటే ఇలాంటి నగలంటే ఇష్టమని తీసుకొచ్చాను, కానీ ఈ నగను చూసిన తర్వాత ఇది మీకు బాగా నచ్చినట్టుగా ఉంది. నచ్చడం కాదు, ఆ నగ మా నగే. కంగారు పడకండి సేటు. ఎప్పుడో మా దగ్గర నుంచి మిస్ అయిన ఈ నగ మా దగ్గరికి మళ్ళీ వచ్చింది. రాధా, వెళ్ళి మన దగ్గర ఉన్న నగలు తీసుకురా. అలాగే మేడం. ఏమండి చూడండి, మేడం. అనుమానమే లేదు, ఇది మన నగ, మనకి చెందాల్సిన నగ. అవును సేటు, ఈ నగ మీకు ఎవరిచ్చారు? మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చినా చివరికి మన దగ్గరకే చేరింది. ఇంతకంటే కావాల్సిందేముంది? చూడండి సేటు, మాకు కావాల్సిన నగలు ఇక్కడే పెట్టేసి వెళ్ళండి. మిగిలినవి రేపు సాయంత్రం తీసుకురండి. ఇది మాత్రం నాకు ఇవ్వండి. దీని రేటు కూడా మీకు నచ్చినంత తీసుకోండి. అలాగే మేడం. పద. గాయత్రి, నగకి దొరికిందండి. నీకు నచ్చిన నగలు తీసుకుని మనకి. లోపలికి వెళ్ళమ్మా. ఎలాగైనా ఈ నగ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకి గాయత్రి గురించి తెలుస్తుంది. సేటు గారు, ఆ, ఈ నగల్ని తీసుకుని సరే జాగ్రత్తగా మేడం, వెళ్ళండి. వెళ్ళొస్తాను. సాయంత్రం మా అబ్బాయి డబ్బులు ఆ, సరే. ఇస్తాడు. వెళ్ళండి. సరే మేడం, మేము వెళ్ళొస్తాము. మిగిలిన నగలు సాయంత్రం పంపిస్తాను. సరే.
సాయంత్రం నగలు పంపిస్తాను, తీసుకురా. సరేనా? సేట్ సేట్ ఏం కావాలమ్మా? అది మేడం వాళ్ళు తీసుకున్న నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనేం దొంగతనం చేయలేదమ్మా. అయ్యో, నేను అలా అనట్లేదు. దీన్ని ఎవరు అమ్మితేనే కదా మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అది ఎవరు అని తెలుసుకుందామని. ఈ కుటుంబానికి ఆ నగకి ఏదో బలమైన సంబంధం ఉందని తెలుస్తోంది. కానీ ఆ నగకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా షాప్లో ఉండే ఛాన్స్ ఉంది. నేను కనుక్కొని చెప్తాను. ప్లీజ్ సేటు, ఆ వివరాలు చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా చూసి చెప్పండి. అలాగేనండి, నేను చూసి చెప్తాను. సరే. ఆ నగని ఎవరమ్మారో తెలిస్తే నిజమైన గాయత్రి ఏమైందో ఎక్కడుందో తెలుస్తుంది. అవును రాధా, ఆ నగ డీటెయిల్స్ షాప్లో ఉంటే బాగుండు. ఎక్కడికి మేడం బయలుదేరారు? ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి అని చెప్పాను కదా, అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళి తనని పిలిచి తప్పకుండా రావాలని చెప్పొస్తాను. వెళ్ళొస్తాం. పదండి. అంత స్పెషల్ గెస్ట్ ఎవరై ఉంటారు? రేపు వస్తారు కదా, రేపు చూద్దాం. పద. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నగ దొరకడం ఏంటి? ఇంకో వారసుడు ఉండడం ఏంటి? అసలు ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే బుర్ర బొత్తలైపోతుంది. నేను మళ్ళీ చేస్తాను. వీళ్ళేంటి ఇంటికొచ్చారు? ఏమై ఉంటుంది? సత్య విషయం ఏమైనా బయటపడిందా? ముందుకెందుకు వెళ్దాం? అనవసరంగా టెన్షన్ పడి నేనెందుకు బయటపడాలి? రండి రండి, లోపలికి రండి. గుమ్మం వరకు వచ్చిన వాళ్ళం ఇంట్లోకి రాకుండా పోలేంలే. అయినా ఎందుకొచ్చాం అనే అనుమానాన్ని మనసులో పెట్టుకుని బయటికి భలే నటిస్తావు భ్రమరమ్మా. ఏదేమైనా నీకు యాటిట్యూడ్ ఉంటుంది. ఎన్నిసార్లు కింద పడ్డా అది మాత్రం వదిలిపెట్టావుగా. అదంతా నీ అభిమానం దేవకి. రండి కూర్చోండి. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? వద్దులే భ్రమరమ్మ, ఇప్పుడు కూర్చున్నా నేను చెప్పే మాటకి నువ్వు లేచి నించుంటావు. అప్పుడు మేము లేవాలి. అదంతా అవసరమా? అనుకున్నాను. అలాంటి న్యూస్ ఏదో ఉంటేనే కానీ మీరు నా ఇంటికి రారు అని. అందుకే అంటారు ఊరికే రారు మహానుభావులు అని. చెప్పండి, విషయం ఏంటి? విషయం కాదు, విశేషం. తిరిగొచ్చిన నా గాయత్రి పుట్టినరోజు సందర్భంగా రేపు మా ఇంట్లో పార్టీ ఉంది. దానికి నువ్వు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే రాకపోతే చాలా మిస్ అవుతావు. ఆ పార్టీలో నా కూతురు గాయత్రికి మాకున్న ప్రాపర్టీస్ మీద అధికారాలు కల్పించడంతో పట్టాభిషేకం జరిపిస్తున్నాం. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు అనుకున్నట్టు, ఓ సారీ, నువ్వు కలగన్నట్టు ఏదీ జరగలేదు కదా. నా కూతురు తిరిగి రాకూడదు అనుకున్నావు, వచ్చింది. నేను ఓడిపోయి నీ కాళ్ళ దగ్గరికి రావాలి అని ఎన్నో కలలు కన్నావు. అవి కలలుగానే మిగిలిపోయాయి.
మా స్కూల్కి అవార్డు రాకుండా అడ్డుకోవాలి అనుకున్నావు. హ, నీ వల్ల కాలేదు. నీ ఓటమికి నా గెలుపుకి గుర్తుగా రేపు జరగబోతున్న పట్టాభిషేకాన్ని కళ్ళారా చూసైనా సరే నీ మనసు మారుతుంది. వచ్చి కళ్ళారా పట్టాభిషేకాన్ని చూసి నా బిడ్డని మనసారా ఆశీర్వదించి ఇక నేను దేవకిని జీవితంలో టచ్ చెయ్యను రియలైజ్ అవ్వాలి. నేను అదే అనుకుంటున్నాను, అదే కోరుకుంటున్నాను. తిరిగి వచ్చిన నీ కూతురికి నీ ఆస్తులు అప్పగించి పట్టాభిషేకం చేసి లోకానికి నీ వారసురాలని ప్రకటించాలి. అప్పుడేగా నా కోరిక నెరవేరుతుంది. నేను అనుకున్నది సాధిస్తాను. నీకు నేను చెప్పిన విషయం విని పిచ్చి పట్టినట్టుంది. ఏదేదో వాగుతున్నావు. అయినా రేపు నా కూతురు ముందు పిచ్చి పిచ్చి ఎత్తులు వేయడానికి నా కూతురు నాలా సాఫ్ట్ కాదు, ఫైర్. నిన్ను నిలువున దహించి వేస్తుంది. ఆ, వస్తాను. రేపొచ్చి నీ నిప్పుని చూస్తాను. దహించి వేస్తుందో నా కంటి చూపుకి చల్లారిపోతుందో. ఇంటికొచ్చి మరి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ దేవకి. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు, నన్ను ఓడించావు. తెలివైందానివే, ఓటమిని ఒప్పుకున్నావు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నా కూతురికి నేను, మా ఆయన, రాధా మనోహర్లు అనే 4 దిక్కుల బలమైన శక్తులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకో. నువ్వు తప్పకుండా రావాలి. మరి వెళ్తున్నావు, చాలా పనులున్నాయి. పదండి. పిచ్చి దేవకి, చుట్టూ ఎన్ని శక్తులు నిన్ను కాపలా కాసినా లోపల ఉన్నది నీ కూతురు కాదు, నేను ప్రవేశపెట్టిన పాము. శరీరంలో ఉన్న క్యాన్సర్ మెల్లమెల్లగా శరీరాన్ని నాశనం చేసినట్టు నేను పంపించిన క్యాన్సర్ వల్ల నీ కుటుంబం, నువ్వు అంతా నాశనమైపోతారు. ఈ రోజు నా ఓటమి, రేపు నా విజయానికి మొదటి మెట్టు. నేను చివరి మెట్టు ఎక్కి ఆకాశంలో ఉంటే నువ్వు అధఃపాతాళానికి చేరుకుంటావు. రేపు పట్టాభిషేకం జరిగి ఆస్తులు సత్య చేతికి రాగానే నేను ఆడించే ఆటని నువ్వు తట్టుకోలేవు. రేపేమో పట్టాభిషేకం. ఈ రాధ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కేవైసీ అప్డేట్ అంటేనే తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టింది. ఇప్పుడు రేపు ఏకంగా పట్టాభిషేకం అంటున్నారు. పైగా మళ్ళీ 2 కొత్త ఆలోచనలు. ఆ నగ సేట్కి అమ్మింది ఎవరు? అన్నిటికీ మించి రేపు సత్యాకి పట్టాభిషేకం జరిగితే నిజమైన గాయత్రికి అన్యాయం జరుగుతుంది. ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా కూల్ చేయాలి? కానీ ఏదో ఒకటి చేసేస్తే ముందు రాధని కూల్ చేయాలి. లేదంటే ఈరోజు అంతా జాగారమే. నేను బయట ఆలోచనలతో రగిలిపోతూ ఉంటుందనుకుంటే కూల్గా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుందేంటి? ఈ షాక్లన్నీ కలిసి మెంటల్ బ్యాలెన్స్ ఏం తప్పలేదు కదా. అసలు ఈ రాధ నా రాధేనా? చెక్ చేద్దాం. ఏంటి మనోహర్, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు అలాగిల్లావు? అంటే నువ్వు ఇంత కూల్గా ఉండేసరికి అసలు నువ్వు రాదా కాదా అని డౌట్ వచ్చింది. అందుకే అలా గిల్లే.
నించొనేమైనా కలలు కంటున్నావా? నువ్వు నా ఎదురుగా నుంచొని నన్ను గిల్లి మళ్ళీ నువ్వు రాధవేనా అని అడుగుతున్నావేంటి? అంటే రేపు పట్టాభిషేకం కదా. అవును, కానీ నాకు కాదు కదా. రెడీ అవ్వాల్సింది సత్య. హూ. కానీ మనం సత్యకి పట్టాభిషేకం జరగకుండా ఆపాలి కదా. అవును, ఆపాలి, అది తెలుసు. మరి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇలా కూల్గా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావేంటి? ఏంటి మనోహర్, నువ్వు టెన్షన్ పడితేనేమో నువ్వు నాకు తెలిసిన రాధవి కావు, నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు అంటావు. టెన్షన్ లేకుండా ఉంటే ఏంటి టెన్షన్ పడటం లేదు, ఎంజాయ్ చేస్తున్నావు అంటావు. అసలు నేను ఎలా ఉండాలో చెప్పు. నువ్వు టెన్షన్ పడకుండా ఇలా కూల్గా హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం. కానీ ఎక్కడో తెలియని తేడా కొడుతుంది. అదేమో నా బుర్రకు అంది చావట్లేదు. అబ్బా, అసలు నాకేం చెప్పావు మనోహర్? జరిగేది జరక్క మానదు, జరగకూడనిది ఎన్నటికీ జరగదు. అన్నింటికీ మనం టెన్షన్ పడితే మనకి టెన్షన్ మిగులుతుంది తప్ప అవతలి వాళ్లకు ఏమీ అవ్వదని ఇలాంటి పెద్ద పెద్ద వేదాంతాలు చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? కరెక్టే, కానీ మన ప్రయత్నం ఏదో మనం చెయ్యాలి కదా. ఆ చేయడానికి నువ్వు టెన్షన్ పడాలి, దానికోసం నువ్వు నన్ను టెన్షన్ పెట్టాలి. ఇది కదా నా ఇమాజినేషన్. కానీ నువ్వు ఇలా సడన్ గా మర్చిపోయేసరికి నేను షాక్ లో ఉన్నాను. చూడు మనోహర్, నువ్వన్నది నిజమే. జరగకూడదు అని ఉంటే అస్సలు జరగదు. ఆ రోజు కేవైసీ అప్డేట్ విషయంలో కూడా మనకు అనుకూలంగా జరిగింది. రేపు కూడా అలాంటిదేదో జరిగి ఆ పట్టాభిషేకం ఆగిపోతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు మనల్ని మనం నమ్ముకోవడం కంటే దేవుణ్ణి నమ్ముకోవటం చాలా బెటర్. మంచి వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. ఒకవేళ అలా చేస్తే ఇన్ని కోట్ల మంది దేవుణ్ణెందుకు నమ్ముతారు? అంతా మంచి జరుగుతుంది. రేపు పట్టాభిషేకం ఆగిపోతుంది. నువ్వెంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే నాకు తెలియకుండా ఏమన్నా ప్లాన్ చేసావా? ఒకవేళ అలా ప్లాన్ చేస్తే అది మనం అనుకున్నట్టు జరుగుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అని టెన్షన్ పడుతూ నిన్ను టెన్షన్ పెడుతూ నీ ఇమాజినేషన్ లో ఉన్నట్టు ఉండేదాన్ని. అలాంటిది ఏమీ లేదు కాబట్టి చాలా కూల్ గా ఉన్నాను. అది కాదు రాధా, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది నీకు అర్థం అవుతుందా? ఈ మధ్య నువ్వు నాకు మొదట పరిచయమైన మనోహర్లే కనిపించటం లేదు. నువ్వు మారిపోయావు. నువ్వసలు మనోహర్వే కాదు. ఇలా అయితే కష్టం మనోహర్. కాస్త ఆ టెన్షన్ తగ్గించుకో, ఆలోచించటం మానే. నాలా కూల్గా ఉండటం నేర్చుకో. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. ప్లీజ్, నేను చెప్పింది ఒకసారి ఆలోచించి కూల్గా ఉండు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? నాకంత అయోమయంగా ఉంది. టెన్షన్ పడుతూ ఉండాల్సిన రాధ నన్ను టెన్షన్ పడద్దని చెప్పి వెళ్తుంది. అసలు ఇది కళ నిజమా? నిజమే. ఈ కాలు నొప్పి తెలియకుండా నిద్రపోవాలంటే ఎన్ని రకాల టాబ్లెట్లు వేసుకున్నా లాభం లేదు. మనం రెగ్యులర్గా తీసుకునే యూనివర్సల్ మెడిసిన్ పడాల్సిందే. అమ్మా, ఈ కాలు నొప్పితో అరేంజ్ చేసుకోలేనే. అబ్బా, పాపం మాధవి ఈ హడావిడిలో పడిపోయి పతి సంతోష దీక్ష అయిపోయింది అన్న విషయం మర్చిపోయింది. అందుకే మాధవిని సెట్ చేద్దాం. మాధవి, మాధవి, మందు వేయక చాలా రోజులైంది, కాస్త అరేంజ్ చేసి పెడతావా? నాకు కాలు నొప్పి కదా, అందుకే అడిగాను. నీకు ఇష్టం లేకపోతే వద్దులే మాధవి. ఈ నొప్పితో ఎలాగో అలా నిద్రపోవడానికి ట్రై చేస్తాను. మాదక్కడ అక్కడ కబోర్డ్లో ఉన్నాయి. నంచుకోవడానికి స్నాక్స్ కూడా అక్కడే ఉన్నాయి. భార్య అంటే నీలా ఉండాలి. నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం
ప్రతి మగాడి కళ. ఈ మహిళా లోకంలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది మాధవి. ఎంత అదృష్టవంతుడు మాధవి నేను, నువ్వు ఉన్నావు. మరి అంత సర్వీస్ అక్కర్లేదు మాధవి. థ్యాంక్ యూ మాధవి. అదేంటి మాధవి అలా తాగేసావు? వాటర్ కూడా కలుపుకోకుండా రా తాగేసేవేంటి? నీ మనవరాలికి ఆస్తులు రాసిస్తావా? పట్టాభిషేకం జరిపిస్తావా? అసలు నీకు బుర్ర బుద్ధి ఉందా? ఎక్కడైనా ఆస్తులు పట్టాభిషేకాలు వారసుడికి చేస్తారు కానీ ఇక్కడ వారసురాలకి చేస్తున్నావు. ఇదేం పెట్టూరు అండి? మీరెక్కడైనా ఈ వింత విన్నారా? విన్నారా? నేను నీకు 2 విషయాలు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు మా అమ్మతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడుతున్నావు. నేను మా అమ్మని కాదు, నీ మొగుణ్ణి. ఇక రెండోది, ఆస్తుల పంపకాల విషయంలో నేను నీ సైడే ఉన్నానని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఇంత క్లారిటీ ఉన్నవాడివి ఇంకా సేపట్లో ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టగానే ఈ ఆస్తి మొత్తానికి వారసురాల్ని నేనే. ఛ, ఇలా సంతోషపడ్డానో లేదో నా సంతోషాన్ని ఆవిరి చేయడానికి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది.